ఇప్పుడు ఈ రోజు ఈ వీళ్ళని చేసిన వాళ్ళు రేపు ఇంకా ఇంతమంది పిల్లలు ఉన్నారు. వేరే వాళ్ళని కూడా చేయడానికి అవకాశం ఉంది కదా, ఇప్పుడు చేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళని చేసినాక వీళ్ళు ఎవరు ఏం చేయలే కదా, ఇంకోళ్ళు కూడా చేస్తామని చేస్తారు అంతే. దానికి కారణం ఏం లేదు. హాస్టల్ ఉంచొద్దు అక్కడ మాత్రం. ఆ ప్లేస్ లో మళ్ళీ అది ఓపెన్ అయింది అనుకో, ఇప్పుడు లైట్ తీసుకురనుకో, ఇంకిద్దరు పిల్లలు కూడా కాదు, ఇంకా చాలా మంది స్టూడెంట్స్ అందరినీ కూడా విద్యార్థులని తరలించాలంటారు. తరలించాల్సిందే. ఎందుకంటే ఇది ఎక్కడ దగ్గర మొత్తం మూయించాలంటున్నారు. హాస్టల్ మొత్తం మూయించాలంటున్నారు. మూయించొద్దు. దాని మీద ఇప్పుడు ఏంటిదంటే వెరిఫికేషన్ పెట్టాలి. పెట్టి ఎవరో ఇలా చేసిన వాళ్ళకు కరెక్ట్గా శిక్ష వేసిరనుకో మళ్ళా జరగదు. పిల్లల చదువులు పాడు చేస్తే ఎట్లా అండి? ఇది సొల్యూషన్ కాదు. కనుక వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళకి శిక్ష వేసిరనుకో ఇంకా మళ్ళీ జరగకుండా ఉంటుంది. ఆడపిల్లలు ముందుకెళ్ళి చదువుకోగలుగుతారు. ఒక ఇద్దరు అమ్మాయిల్ని, ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిల్ని అసలు ఇంత దారుణంగా, ఇంత కిరాతకంగా అట్లా అత్యాచారం మీదకి అట్లా చేశారంటే కూడా ఇన్ని రోజులు అంటే హాస్టల్ యొక్క యాజమాన్యానికి ఏమి తెలియకుండానే ఇదంతా జరిగింది అనుకుంటా. అక్కడ వరకు వెళ్ళిందో లేదో తెలీదు. అక్కడ వరకు వెళ్తే ఇక్కడ వరకు రాదు. ఇక్కడ వరకే ఏంటి డ్రైవరు, అక్కడ మేడము, వార్డెన్ మేడము, వంటలు చేస్తారా, వంటలు చేసే వాళ్ళు, శైలజ మేడం, ఇక్కడ వరకే పులి స్టాప్ ఉంది. ఇంకా అక్కడ వరకు వెళ్తే ఇంత ఘోరం జరగకుంటుండే. ఇప్పుడు ఎవరైతే విద్యార్థి వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. ఆ పిల్లల్ని అడిగితే కొంచెం ఇన్ఫర్మేషన్ ఏదన్నా తెలుస్తుంది. పెద్ద పిల్లలు ఉంటారు కదా, 10th క్లాస్ ఇలాంటి వారు ఎట్లా, అక్కడ టీచర్స్ ఎలా, మేనేజ్మెంట్ ఏంటి, ఇక్కడ వార్డెన్ మేడం ఏంటి చెప్పగలుగుతారు. పిల్లలు అన్ని చూస్తారు కదా. ఇప్పుడు అందరూ ముందుకొచ్చి చెప్పలేరు. ఈ మొక్కతో అడిగిందేమో చనిపోయిన అమ్మాయి భవ్య, అడిగినందుకు ఆమెతో పాటు ఈమెను కూడా చంపేసిరు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేస్తే చెప్పే అవకాశం ఉంది. పిల్లల దగ్గర నుంచి నిజాలు వస్తాయి. వాళ్ళని కూడా పెద్ద పిల్లల్ని ఎవరైనా ఉంటే ఎంక్వైరీ చేయొచ్చు. చేసి వాళ్ళు ఏంటి, అసలు మీ మేడం ఏంటి, మీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ అడిగితే చెప్పగలుగుతారు. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనకి ఏదైనా తెలుస్తుంది. ఇప్పుడు అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం మరి న్యాయం చేస్తుందని చెప్పేసి దీని గురించి? చాలా అనుకుంటున్నా. సార్ రేవంత్ రెడ్డి మంచోడు, అక్కడ ఎమ్మెల్యే కూడా మంచోడు. కంపల్సరీ చేస్తారు, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. జరగాలి కూడా. మీరేం చెప్తారు? ఈ పాప తనకి కాళ్ళు లేవు, ఒక కాళ్ళు లేదు, కట్టె మీద నడుతాడు. వైశ్వని తనకి వైష్ణవి వాళ్ళ తండ్రికి కాలు లేదు, కట్టెతోటే నడుతాడు. ఆయన ఐరన్ చేసుకుంటే కూడా ఈ పిల్లని చదివించుకుంటే ఇలా ఇంత ఘోరంగా చేసిండు. రేపు ఇంకో పిల్లని చేయడానికి గ్యారంటీ ఏముందాడా? ఇవి ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఈ పిల్లలకి ఎంత శిక్ష జరుగుతుందో వాళ్ళకంత శిక్ష జరుగుతూనే దేనికైనా బాగుంటుంది. లేకపోతే కష్టం చాలా. ఆడపిల్లల కన్నలో కష్టం, భయపడి పోవాలంటే, బయటికి పోవాలంటే పిల్లలు ఇంటికి వచ్చాక చాలా భయకరంగా ఉంది. ఈ పిల్లలు ఇట్లా ఉన్నదో లేదో అమ్మాయి అయితే అంత చక్కని అమ్మాయిని అట్లా చంపింది ఆయమేనా వాళ్ళు? అసలు మొన్న వచ్చింది, 10 రోజులు ఉన్నది పాపం. ఆమె తండ్రికి అన్నం వండి బట్టలు పిండి, ఆమె కాలు లేదు, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. పాపం వాళ్ళ గోస. వాళ్ళ అంజమ్మని అట్టేనా చంపేదే? వాళ్ళు చంపి నేనే చంపలేదు వాళ్ళే చచ్చిరా అని చెప్పుడు అదేనా న్యాయం? దాని పిల్లలు లేరా? ఒక పాయింట్ ఏంటిదంటే, ఒక 10 నిమిషాల ముందు చనిపోయే అమ్మాయి లెటర్ రాసింది. ఓకే, నేను దానికి ఒప్పుకుంటా, రాసింది. తల్లిదండ్రి గురించి కానీ, ఈ అమ్మాయికి నాయనమ్మ తాత పెంచిరు అమ్మాయిని, వాళ్ళ నానమ్మ గురించి కానీ, వాళ్ళ తాత గురించి కానీ, వాళ్ళ డాడీ గురించి కానీ మాట్లాడకుండా ప్రతిసారి శైలజ మేడం గురించే ఎందుకు రాసింది అన్నది. అంటే అది బలవంతంగా రాపిచ్చిరు. బలవంతంగా రైటింగ్ కూడా అమ్మాయిది కాదంట. కాదు, వాళ్ళతో తీపించుకొని ఉంటారు భయపట్టి. మ్యాటర్ అంతా వీళ్ళు క్రియేటివిటీ చేసిరు. సిగ్నేచర్స్ పెట్టకపోతే మాత్రం మిమ్మల్ని చంపేస్తామో ఏదో చేస్తామని హాస్టల్ యొక్క యాజమాన్యం మీద ఏ అనుమానం కలగకుండా పిల్లలతోనే చనిపోతున్నట్టు రాపించు. అయితే మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం, దీనికి అక్కడ మేడంకి ఏం సంబంధం లేదు, మా మేడం ఏం అనొద్దు అనేసి అట్లా క్రియేటివిటీ చేసి లెటర్ రాసి సిగ్నేచర్స్ మాత్రం తీసుకొని ఉండొచ్చు. భయపెట్టో ఏదో చేసి సిగ్నేచర్స్ తీసుకొని ఉండొచ్చు. ఇందులో అనుమానమే కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చనిపోయేది ఉంటే సైలెంట్ గా చేసుకోకుండా మేడం గురించి పాయింట్ చేయడం అనేది అనుమానకరంగానే ఉంది. 10 సార్లు ఆమెది పేరు ఎందుకు మెన్షన్ చేసిరు అక్కడ లెటర్లు? అది అదే చేసింది అమ్మ. వాళ్ళు అసలు ఆ పిల్లలకైతే తెలియదు. వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ వాళ్ళు ఒక తెలియదు వాళ్ళకు. ఇప్పుడు అక్కడ నుంచి లైవ్ కూడా వస్తుంది. అక్కడ తల్లిదండ్రుల యొక్క వైష్ణవి, అదేవిధంగా భవ్యశ్రీ యొక్క తల్లిదండ్రుల డిమాండ్స్ ఎలా ఉన్నాయి అంటారు? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఇంకా వాళ్ళ కష్టంలో ఉన్నారు. ఇంకా వాళ్ళది ఏం ఓపెన్ లేదు. పిల్లల్ని ఇంకా దానమే చేయకపోతే తగిన న్యాయం చేయాలని అంటున్నారా? వాళ్ళ డిమాండ్ డిమాండ్ కోసం ఇంకేం కాకపోతే మా పిల్లలు ఎట్లా వాళ్ళు కూడా అట్లా కావాలి, వాళ్ళని శిక్షించాలని అదే ఒకటే కారణం. డబ్బు విధంగా ఇల్లు విధంగా అన్నది కాదు, అది కాదు న్యాయం అనేది. వాళ్లకు ఎవరైతే
హత్య చేసిరో వాళ్ళకు కరెక్ట్ శిక్ష పడింది అనుకో, అప్పుడు వాళ్ళకి న్యాయం చేసినట్టు. ఇలా డబ్బులు ఇచ్చి ఇట్లా చేస్తాం న్యాయం అన్నది కాదు. ఇంకో పిల్లలకు కూడా అంటే ఇంకొకరికి కూడా జరుగుతుంది. అంటే ఇది డబ్బులు ఇచ్చుకుంటూనే పోతారా? అది కాదు, శిక్ష పడాలి, చేసినోడికి శిక్ష పడాలి. అది న్యాయం. డబ్బులతోని దేంతోని కాదు ఇది. ఉంటాం డబ్బులు పట్టుకొని ఉంటే ఆ పిల్లలు అయితే కనబడరు కదా, మనం ఆ పిల్లలకు కూడా పోయినా పిల్లలు కనబడరు కదా. అంత పిల్లని చేసుకొని వాళ్ళు అన్ని ఏమేం చేసిన పనులు అన్ని గుర్తు చేసుకొని తల్లి మనిషి ఎట్లా అవుతుంది అవుతారా వాళ్ళు తల్లిదండ్రులు మమ్మీ ఎట్లా కోలుకుంటారు? వాళ్ళు ఎన్నడూ కోలుకోవాలి, ఎన్నడూ కోలుకోవాలి. లక్షలు ఇస్తారు, ఇలా వస్తే అలా పోతుంటాయి. వాళ్ళను చంపడం కూడా ఈజీగా చంపొద్దు. ఈ పాపల్ని గిచ్చి కొరికి ఎంత చనిపోయే ముందు ఆ అవస్థ ఎంత ఉంటది. మనకు చిన్న గిచ్చు పడితేనే అంత నరకం, అంటే కొరికిరు వాళ్ళని కూడా అదే విధంగా అంతే హింసతో చంపాలి. అప్పుడైతేనే వాళ్ళ ఆత్మలకు కూడా శాంతి కలుగుతుందని నేను అనుకుంటున్నా. మా బుజ్జి సెల్లుకి వచ్చింది మొత్తం కాట్లు ఇవన్నీ కానొస్తున్నాయి ఘోరంగా. మమ్మీ వాళ్ళ పానం తీయాలి, డబ్బులు ముఖ్యం కాదు ఇది. సో ఇదండి చూస్తున్నారు కదా. సో మొత్తానికి అసలు ఒకవేళ వాళ్ళు చనిపోవాలనుకుంటే కూడా ఇద్దరు పిల్లలు లెటర్ రాసి, ముఖ్యంగా వాళ్ళ మేడం ఎవరైతే ఉన్నారో మేడం పేరు మెన్షన్ చేశారు. సో ఇది కొంత అనుమానకరంగానే ఉందంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి గల్లీ నివాసులు. మరి కొంతమందితో మాట్లాడదాం. మీకేం తెలుసు ఆ పాపం ఆమె ఎప్పుడో ఒకసారి వస్తుంది హాస్టల్ నుంచి వెళ్ళి. వాళ్ళ ఫాదర్ ఎంపడు వచ్చినప్పుడు ఇట్లా ఏదో ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడే కనిపిస్తుంది అంతే. మంచి పాప ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది వచ్చినా కానీ ఇది సడన్ న్యూస్ అనమాట. మేమే షాక్ అయిపోయినాం ఈ న్యూస్ తెలిసి. అసలు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని కూడా కొరికి కాట్లు పెట్టి కూడా చంపేసి మళ్ళీ వాళ్ళే ఆత్మహత్య చేసుకున్న విధంగా ఈ హాస్టల్ యాజమాన్యం సృష్టించారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? అసలు ప్రభుత్వానికి అసలు ఏం చెప్తారు? క్లియర్గా తెలుస్తుంది అక్కడ, ఆమె క్లియర్గా తెలుస్తుంది. ఆమె శైలజ మేడం ఏమనొద్దు, శైలజ మేడం ఏమొద్దు అని అంటే ప్రత్యేకంగా పేరుని ఎందుకు మెన్షన్ చేస్తారు అక్కడ క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక సూసైడ్ జరిగేది ఉంటే ఆమె సెల్ఫీ ఏదైనా ఉంటే ఆమె చెప్పుకుంటుంది బాధ, నాకు ఇట్లా సిచ్యువేషన్ అని. కానీ ప్రత్యేకంగా ఆమె పేరు మెన్షన్ చేసినందుకు అక్కడ ఒక డౌట్ వస్తుంది అక్కడ. కాబట్టి ఆ డౌట్ ప్రకారం వాళ్ళు ఎంక్వైరీ చేసిర్రు. నాకు డీటెయిల్స్ పూర్తి రావాలి. వీళ్ళకి కూడా వాళ్ళ లేక నడి రోడ్లో ఊరేసి చంపితే ఇంకో ఇట్లాంటి తప్పులు చేయరు. నడి రోడ్లో ఊరేసి చంపాలి ఇటువంటి వాళ్ళని. వాళ్ళ కలకాల వాళ్ళ ఉసురు అంతా పోతుంది. నడి రోడ్లో ఊరేసి చేయాలి. ఇట్లాంటి వాళ్ళని చేస్తేనే రేపు నెక్స్ట్ తరానికి ఏదైనా మంచి సందేశం ఇచ్చిన అవుతాం మనం. వాళ్ళ నాన్న పరిస్థితి ఏంటంటారు? కాలు లేకపోయినప్పటికీ కూడా ఒక ఐరన్ చేసుకొని కూడా అంటే ఒక పాపని చదువుకున్నారని చెప్తున్నారు. అదేవిధంగా కష్టపడి చదివించుకుంటున్నారు. వాళ్ళ పాపనే ఇంత మదర్ లేదు. కాకపోతే ప్రభుత్వం ఇంకా వాళ్ళ ఫాదర్కి ఏ విధంగా న్యాయం చేయాలంటారు? అసలు ఆయనకు బతుకుతారు. ఆమె పాప ఏదైనా చదువుకొని ఆయనకి ఏమైనా ప్రయోజకురాలయ్యి ఆయనకి ఏమైనా చూస్తుందేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పాపనే లేదు. కాబట్టి ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేస్తే ఆయన కూడా ఆయన బతుకుతెరువు చూసుకుంటాడు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఆయన కూడా ఏర్పాటు కల్పించాలి మరి బతుకుతెరువు. పిల్లలకు చేస్తేనే న్యాయం చేసినట్టు, లేకపోతే ఉండి వేస్ట్ లేక వేస్ట్. నిన్నవా పదవిలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇప్పుడు ఈ పిల్లలకు ఇద్దరికి న్యాయం చేస్తే వాళ్ళు అందరికి చేస్తారు అనే భరోసా ఉంటది. లేకపోతే మాత్రం ఉండదు, ఎవరికి ఉండదు. మళ్ళీ ఇంకొకసారి వచ్చినా వాళ్ళ ముందు ఎవరు పడరు. అది ఒకటి అంతే. పడిపోతే వెనకకే పడిపోతుంది కేసు. దీన్ని డీలే చేస్తే అయిపోయిందే. ఇప్పుడే వేడి మీద వేడి కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. ఒకసారి పోనీలే తర్వాత తీసుకుంటాము అన్నారు అనుకో అయిపోయింది. ఇంకా పట్టించుకోరు ఎవరు. ఇప్పుడే తల్లిదండ్రికి న్యాయం చేయాలి. పోయిన పిల్లలు తిరిగి రారు. ముందున్న పిల్లలకి భవిష్యత్ అన్న మంచిగా ఉండాలి కదా. వాళ్ళు తల్లిదండ్రి కోరుకునేది కూడా అదే. నా పిల్లలు ఎలాగ పోయారు, ఇంకొక పిల్లలకి కాకూడదు. కంపల్సరీ ఈ కేసును మాత్రం డీలే చేయకూడదు. కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. రేవంత్ రెడ్డి అన్న కానీ అక్కడ ఎమ్మెల్యే కానీ ఎవరైనా దీనికి న్యాయం చేస్తారని నమ్ముచున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అదే గల్లీ నివాసులుగా అమ్మాయిలు చనిపోలేదు, వాళ్ళు సూసైడ్ చేసుకోలేదు. మా గెస్సింగ్ ప్రకారము, మా అంచనా ప్రకారము హాస్టల్ వార్డన్ పోయి స్కూల్కి తీసుకొచ్చి ఆమెను 3.5 గంటలు 4 గంటలు ఏం చేసిరు వాళ్ళని. ఏం చేస్తే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని వాళ్ళ మీద ప్రొపగండా వేసి ఆ సూసైడ్ కింద దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. ఇది వార్డను, దీంట్లో పోలీసు వాళ్ళది కూడా చేయి ఉందని మేము అనుకుంటున్నాం. మాకు తెలిసి పోలీసు వాళ్ళు కూడా చేయి ఉండేప్పటికనే వాళ్ళని ఇప్పటిదాకా పట్టుకోలేదు. ఆల్రెడీ హాస్టల్ వార్డన్ను, ఆటో డ్రైవర్ను యావజీవ కారాశిక్ష కాదు వీళ్ళకి వేయాల్సింది. వీళ్ళకి మొత్తానికి మరణశిక్ష విధించాలి. ఇంకొకరికి ఇలాంటి అన్యాయం జరగొద్దు. తల్లిదండ్రి ఈ గవర్నమెంట్ హాస్టళ్ళల్లో వార్డన్లు, ఆటో డ్రైవర్లు అలా పనిచేసే వాళ్ళు అంతా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుంటే గవర్నమెంట్ మాత్రం ఇలాంటి అరాచకాన్ని మాత్రం సహించొద్దని
ఈ మీడియా ద్వారా నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేసుకుంటున్నా, ఆ పిల్లలకు న్యాయం జరిపిస్తారని, వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం జరిపిస్తారని నేను రేవంత్ రెడ్డి అన్నను ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నా. హాస్టల్ వార్డన్కి కానీ ఆటో డ్రైవర్కి కానీ తప్పించే ప్రయత్నం మాత్రం ఎవరు చేసినా వాళ్ళని కూడా ఇంట్లోనే ఇంక్లూడ్ చేయాలి. ఇదే కేసులు ఇంక్లూడ్ చేసి వాళ్ళని కూడా ఇరికిచ్చేయాలి. ఎవరు తప్పించే ప్రయత్నం చేసినా, ఏ రాజకీయ నాయకుడైనా, ఇటు టీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, అటు బీజేపీ కానీ, ఎవరు వాళ్ళకు అన్యాయం చేసే అన్యాయాన్ని తలపెడితే వాళ్ళని కూడా ఇదే కేసులు ఇరికిచ్చి లోపల పంపించే ప్రయత్నం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ మీడియా ద్వారా నేను మన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొన్నే చెప్పాడు నాకు ఆల్రెడీ, ఆ పిల్లల్ని చదివించి మంచిగా మళ్ళీ 10th అయిపోయినా ఇక్కడ తెచ్చి ఇక్కడనే ఉంచుకుంటాను. 2 days నిన్న నెక్స్ట్ రోజే మార్నింగ్ నెక్స్ట్ రోజు ఆయన ఇస్త్రీ చేసుకున్న పిల్లల్ని చదివించిన పిల్ల ఉద్దేశించి ఉద్ధరిస్తుందేమో అనుకుని ఆయన ఆలోచనలో ఉండేయండి. నేను ఇంత లోపల ఇది అది చాలా కఠినంగా వాళ్ళకి చర్యలు తీసుకోవాలి. కట్టుకుని కిరాయి కూడా సొమ్మత లేదు వాళ్ళకి. చాలా ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆయన. వాళ్ళ మా గ్రాండ్ మదర్ ఫాదర్ కూడా చాలా పెద్ద మనిషి. అది మీరు ఫిజికల్గా ఆయన హ్యాండిక్యాప్డ్, అదొకటి ఆలోచించి కఠిన చర్యలు తీసుకోవాలి వార్డెన్ మీద, వాళ్ళ మీద. ఉంటే ఉన్నారో చెప్తున్నాను. ఓకే.